అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి. పాశుపతాస్త్ర ప్రదాత కిరాత. ప్రేమికుల రోజున లైలా. ఆ ఏడుగురిలో మేరీని చంపిందెవరు? యుఐ ఓ సైకలాజికల్ కల్కి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి. కథానాయకుడు చిరంజీవి కొత్త ఏడాదిలో విశ్వంభర్తో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే స్పష్టత రానుంది. ఇక దీని తర్వాత చిరు దర్శకుడు అనిల్ రావిపూడితో ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన అనిల్ చిత్రాలకు పూర్తి భిన్నమైన కథాంశంతో యాక్షన్ ఎంటర్టైనర్గా ఇది ముస్తాబు కానుందని, దీంట్లో చిరంజీవి క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుందని తెలిసింది. వచ్చే ఏడాది ఏప్రిల్లో ఆ సినిమా పట్టాలెక్కనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇక చిరు ఇటీవలే దసరా ఫ్రేమ్ శ్రీకాంత్ వదిలతో ఓ చిత్రం చేయనున్నట్లు ప్రకటించారు. ఇది అనిల్ సినిమా పూర్తయిన వెంటనే మొదలు కానున్నట్లు తెలుస్తోంది. పాశుపతాస్త్ర ప్రదాత కిరాత. కథానాయకుడు మంచు విష్ణు కలల చిత్రం కన్నప్ప వేసవికి ప్రేక్షకుల్ని పలకరించనుంది. ఆయన టైటిల్ పాత్రలో నటించిన ఈ పాన్ ఇండియా సినిమాని ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించారు, మోహన్ బాబు నిర్మించారు. ఇందులో ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆయన్ని కిరాతగా పరిచయం చేస్తూ చిత్ర బృందం సోమవారం ఫస్ట్ లుక్ని విడుదల చేసింది. పాశుపతాస్త్ర ప్రదాత, విజయుణ్ణి గెలిచిన అటవిక కిరాత అంటూ ఆ పోస్టర్పై ఉన్న వ్యాఖ్య ఆసక్తి రేకెత్తించేలా ఉంది. ప్రేమికుల రోజున లైలా. ప్రేమికుల రోజున లైలాగా సినీ ప్రియులకు గిలిగింతలు పెట్టనున్నారు విశ్వక్సేన్. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ నారాయణ్ తెరకెక్కిస్తున్నారు. సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఆకాంక్ష శర్మ కథానాయిక. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న థియేటర్లోకి రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోమవారం ప్రకటించింది. అంతేకాదు, నూతన సంవత్సరం రోజున ఫస్ట్ రోజ్ ఆఫ్ లైలా పేరుతో ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ రొమాంటిక్ యాక్షన్ చిత్రంలో విశ్వక్ అబ్బాయిగా, అమ్మాయిగా 2 కోణాలున్న పాత్రలో కనువిందు చేయనున్నారు. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఆ ఏడుగురిలో మేరీని చంపిందెవరు? వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో రైటర్ మోహన్ తెరకెక్కించిన చిత్రం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు. అనన్య నాగళ్ళ, స్నేహ గుప్తా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా నిర్మాత వంశీ నందిపాటి ద్వారా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. వెన్నెల కిషోర్ ఇందులో డిటెక్టివ్గా కనిపించనున్నారు. మేరీ అనే యువతి హత్య చుట్టూ అల్లుకున్న కథగా ఉంటుంది. ఈ కేసును ఛేదించే క్రమంలో మరికొన్ని వరుస హత్యలు బయటపడటం, దీంతో ఆ కేసును పరిష్కరించేందుకు పోలీసులు ప్రైవేట్ డిటెక్టివ్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ని రంగంలోకి దించడం, ఈ క్రమంలో ఓ ప్రేమ జంటతో సహా 7గురి అనుమానితుల్ని గుర్తించడం ట్రైలర్లో చూపించారు. మరి వీళ్ళల్లో మేరీని చంపిందెవరు? ఆమె హత్యకు వెనుకున్న కారణాలు ఏమిటన్నది ఆసక్తికరం. యుఐ ఓ సైకలాజికల్ కల్కి. ప్రేక్షకుల మీద నమ్మకంతో చేసిన సినిమా యుఐ ది మూవీ సినిమా తొలి సీన్ నుంచే అందరూ ఆశ్చర్యపోతారు. ఇది సినీ ప్రియులందరికీ ఓ కొత్త అనుభూతిని అందిస్తుందన్నారు కథానాయకుడు, దర్శకుడు ఉపేంద్ర. ఇప్పుడు ఆయన రూపొందించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని గీతా ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూటర్స్ తెలుగులోకి తీసుకొస్తోంది. ఇది ఈ నెల 20న విడుదల కానున్న నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపేంద్ర మాట్లాడుతూ, ఇదొక కొత్త తరహా సినిమా. ఇటీవల అందరూ మైథలాజికల్ కల్కిని చూస్తుంటారు. ఇందులో సైకలాజికల్ కల్కిని చూస్తారు.
ప్రేక్షకులపై ఉన్న నమ్మకంతోనే ఈ సినిమా చేశా. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ తెలుగులో విడుదల చేయనుండటం మాకెంతో ప్రత్యేకమన్నారు. ఈ కార్యక్రమంలో బుచ్చిబాబు, అంబికా రామచంద్రరావు, రేష్మా తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.